హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న ప్రతానం వీడియో చూశారు కదా, అది అయిపోయిన తర్వాత వెంటనే మేము పెళ్ళికి రెడీ అయ్యాం. పెళ్లి కూతుర్ని ప్రతానం దాకా మేమే రెడీ చేసుకున్నాం. పెళ్ళికి మాత్రం బ్యూటీషియన్ని పిలిపించాం. పెళ్ళికి వెళ్ళటానికి అందరికీ బస్ వేశారు. నేను పెళ్లి కూతురుతోనే వెళ్ళాను. వాళ్ళ ఊరు వచ్చేసాము. పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో. మండపంలోకి వెళ్ళే ముందే మేము ఇంకో తంతు కూడా జరిపించాము. అదే గంజికావిడి తంతు. అది నా దగ్గర లేదు, వీడియో మిస్ అయ్యింది. ఆ వీడియో దొరికితే నేను ఒక షార్ట్ రూపంలో పెడతాను. మండపం చాలా బాగుంది కదా, అంతా వాళ్ళ ఇంటి కాంపౌండ్లోనే చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు మండపం మీద ఎక్కి కూర్చుంటున్నారు. ఇంకా పెళ్లి టైం స్టార్ట్ అన్నమాట. వాళ్ళిద్దరి చేత పంతులు గారు కలశ పూజ చేయిస్తున్నారు. ఆ తరువాత పిల్లాడికి పిల్లకి అత్త మామ వరుసలయ్యే వాళ్ళ చేత బాసికాలు కట్టిస్తారు. బాసికం ఎందుకు కట్టిస్తారో తెలుసా? నాకు తెలియదని కాదు, నాకు తెలిసిన మటుకి కొంత చెప్తాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసమే. ముహూర్త సమయానికి కరెక్ట్గా ఒకరు నుదురు ఒకరు చూసుకోవాలంట. అంటే కనుబొమ్మల మధ్యలో. అది మర్చిపోతామని చెప్పి బాసికం కడతారంట. బాసికం కడితే మన దృష్టి ఆటోమేటిక్గా బాసికం మీదకి వెళ్తుంది. మరొకటి కూడా అంటారు, పెళ్ళి అంటే వధూవరులిద్దరూ బాగా అలంకరించుకుంటారు కదా, అందరూ వాళ్ళిద్దరినే చూస్తుంటారు కదా, దిష్టి తాకకుండా కూడా బాసికం కడతారు. కరెక్ట్గా ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు కదా, ఆ టైంలోనే వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అందుకోసమే ముందుగా బాసికం కట్టిస్తారు. చెప్పాను కదా, పెళ్లి కొడుకు మేనమామ చేత బాసికం కట్టిస్తున్నారు. అలాగే పెళ్లి కూతురు మేనత్త చేత కూడా బాసికం కట్టిస్తారు. ఇప్పుడు వరమాలలు మార్పిస్తున్నారు. పెళ్లి కూతురు మెడలోది పెళ్లి కొడుక్కి, పెళ్లి కొడుకు మెడలోది పెళ్లి కూతురికి, అలా 3 సార్లు మార్పిస్తున్నారు మంత్రాలతోటి.
ఇప్పుడు కింద ఆకు ఒక్క పెట్టి ఒకరి పాదాలతో ఒకరిని తొక్కిస్తారు. అంటే బొటన వేలును ఊరికే అలా తాకుతారనమాట తొక్కినట్టు. ఈ స్పర్శ చేత వారిరువురు ఒకటే అని మెదడుకు తెలియటం కోసం ఇలా చేపిస్తారు. మనకు చేయరు కానీ ఇంకా బ్రాహ్మణులకి నడుముకు కూడా ఒక తాడు కట్టిస్తారు. తాడు అంటే దర్భతో కట్టిస్తారు. పెళ్లి తంతుల గురించి నాకు తెలిసిన మటికి నేను తెలుసుకున్న మటికైతే చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ చేయండి, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు కంకణ పూజ జరుగుతుంది. జీలకర్ర బెల్లానికి తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిస్తున్నారు. కుళ్ళు కాదు జీలకర్ర బెల్లం పెట్టే తంతులు అయిపోయాయి. ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తలంబ్రాల బట్టలు పెడుతున్నారు.
ఈ బట్టలు మార్చేస్తారు కదా, కొన్ని స్టిల్స్ తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్లు. పెళ్లి కూతురికి తలంబ్రాల చీర మార్చేశారు. తలంబ్రాల చీరతో పాటు జడ, జ్యువెలరీ మొత్తం మార్చేశారు. అంతా మ్యాచింగ్ అవుట్ఫిట్ అన్నమాట. చాలా బాగుంది. మీకు కొబ్బరి బొండాన్ని చూపించలేదు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లతో కస్టమైజ్ చేయించాము. చాలా చక్కగా ఉంది కొబ్బరి బొండం. దగ్గరగా చూపిస్తాను ఉండండి. చాలా బాగుంది కదా. అమ్మాయిని మండపం మీదకి తీసుకురమ్మని తొందర పెడుతున్నారు, కానీ ఇక్కడ లేట్ అవుతుంది, బ్యూటీషియన్ రెడీ చేయాలి కదా. ఫైనల్లీ తాళి కట్టే తంతు మొదలైపోయింది, చూసేయండి. పెళ్లి కూతురు చేత పెళ్లి కొడుక్కి పాద నమస్కారం చేపిస్తున్నారు. ఇంకిప్పుడు తలంబ్రాలు మొదలవుతాయి. తలంబ్రాలు చాలా బాగుంటాయి కదా. మేము అక్కడ కూర్చొని ముత్యాలు అవన్నీ కట్ చేసి పోస్తున్నాము. చాలా ప్యాకెట్స్ తెచ్చారు. పంతులు గారు అమ్మాయి తలంబ్రాలు మీరు కలుపుకోవాలి అని చెప్తున్నాడు. ఆయన చెప్పారో లేదు, ఆ తలంబ్రాలన్నీ ఆ అబ్బాయి డిష్లోకి పోసేసుకున్నాడు. ఇప్పుడు ముత్యాలు ఇంకా కలర్వి చాలా తెస్తారు కదా, అవన్నీ పోసుకుంటున్నారు. నాకు మా వారు వీడియో తీస్తున్నారు ఇక్కడ. నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది కదా, ఛార్జింగ్ ఉందా అని అడుగుతున్నాను నేను. మార్నింగ్ నుంచి కంటిన్యూషన్గా వీడియోలు తీసుకుంటున్నాను కదా, అందుకే ఛార్జ్ అయిపోయింది. పాపం ఆయన ఫోన్లో తీశారు కొంచెం. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే ఇంట్లో అందరి హెల్ప్ ఉంటేనే చేయగలం, లేదంటే కొంచెం కష్టం. వీళ్ళు ఎదురెదురు కూర్చున్నారు కదా, పంతులు గారు అమ్మాయిని కింద కూర్చోబెట్టకుండా పక్కన కూర్చోబెట్టాలి ఎలా అంటున్నాడు. అప్పుడు అబ్బాయి ఏం చేశాడో చూడండి. పంతులు గారు కూడా సరిపోయారు ఆట పట్టించడానికి. పెళ్ళి చాలా బాగా జరిగింది. ఇంకా అరుంధతి అవన్నీ చూపిస్తారు కదా, అవన్నీ నేను షార్ట్స్లో రిలీజ్ చేస్తాను, దీంట్లో ఏం రిలీజ్ చేయను. కొంగుముడుల ఘట్టం జరుగుతుంది చూడండి. పంతులు గారు కొంగుముడుల్లో డబ్బులు పెట్టి ముడులు వేయిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు తల్లిదండ్రి బంగారం పెడుతున్నారు. అలాగే అమ్మాయికి కూడా పెళ్లి కొడుకు తల్లిదండ్రి బంగారం పెడతారు ఇక్కడ. ఇంకా బిందిలో ఉంగరాలేసి ఆట ఆడిస్తారు కదా, అది భలే ఫన్నీగా ఉండిద్ది. స్టార్టింగు ఎండింగు అమ్మాయి గెలిచింది, మధ్యలో అబ్బాయి గెలిచాడు. అబ్బాయి కావాలనే వదిలేశాడు అని అన్నారు పంతులు గారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కావ్య వినయల పెళ్ళి కంప్లీట్ అయిపోయింది కదా, మిగిలిన తంతులు ఏమన్నా ఉంటే షార్ట్స్లో రిలీజ్ చేస్తా. ఓకే బాయ్.